ఛానల్కి స్వాగతం. ఇది ఉత్తరేణి ఆకండి. ఉత్తరేణి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఈ ఉత్తరేణిని ఏ ఏ రోగాల వాళ్ళు ఎలా వాడాలి అనేది తెలియదు అన్నమాట. ఇక ఇలాంటి చెట్లు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. రైతులు కూలీలకి ఎక్కువ డబ్బులు ఇవ్వలేక మందులు తీసుకొచ్చి చల్లేస్తుంటే చెట్లు పోవడంతో పాటు దీని తాలూకు గింజలు కూడా మొలకెత్తకుండా పోతున్నాయి అన్నమాట. అందుకని ఇప్పుడు అందరికీ ఇలాంటి చెట్ల గురించి ఒక అవగాహన కనుక మనం తెలియజేసాము అని అంటే, ఓహో ఈ చెట్టు వల్ల ఇంత అద్భుతం ఉందా, అయితే దీన్ని కాపాడుకోవాలి అని స్పెషల్గా ఇలాంటి వాటికి రక్షణ కల్పిస్తారని ఒక అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం. కానీ డాక్టర్తో పని లేకుండా కిడ్నీలో రాళ్ళు తగ్గడంతో పాటు చాలా రకాల యూజెస్ ఉన్నాయి. ఆకుని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, సమూలంగా ఈ ఆకంతా కాల్చి మసి చేసి ఈ బూడిదను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా ఎండిపోయిన ఉత్తరేణి ఆకు బియ్యం దగ్గరికి తీసుకొచ్చి చూపించు. వీటిని అక్షంత పువ్వులు అంటారు, అక్షంతలు అంటారు అనమాట. అంటే మనము బయట పొలంలోకి కానీ అలా వెళ్ళినప్పుడు ఇవన్నీ రాలి బట్టలకు అంటుకుంటాయి, గుచ్చుకుంటాయి కూడా, బట్టలకు అంటుకుంటాయి. ఇలా తీసుకోవాలంటే కొంచెం ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటాయి. కోడి పిల్లలు తింటున్నాయి. దీన్ని ఉత్తరేణి బియ్యము అని అంటారు. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకుంటే ఏ రోగం తగ్గిద్ది, ఇది ఎండుగా ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకుంటే ఏ రోగం తగ్గుద్ది, ఈ చెట్లు ఆకుల్ని ఉపయోగించుకుంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అవిద్ది, మొత్తం కాండంతో సహా ఉపయోగించుకుంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అవిద్ది, వేళ్లతో సహా పెకలించి మొత్తం కాల్చి మసి చేసి పెడితే ఏ ప్రాబ్లం సాల్వ్ అవిద్ది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. ఇవి పాత రోజుల్లో ఋషులు మునులు ఉంటారు చూడండి, మనం సినిమాల్లో కూడా చూస్తాం. తపస్సు చేసేస్తారు, బక్క చిక్కిపోతారు, పాములు ఉరుములు మెరుపులు కాలాలు కూడా మారిపోతూ ఉంటాయి. వాళ్ళు తపస్సుకి వెళ్ళే ముందు ఈ బియ్యంతో అన్నం వండుకొని తింటారన్నమాట. అప్పుడు మనకి ఎటువంటి ఆకలి దప్పులు లేకుండా 45 రోజులు ఉండొచ్చు, నీరసం కూడా లేకుండా. కాబట్టి ఉత్తరేణి మహామునులు వాడిన మంచి దివ్య ఔషధ గుణాలు ఉన్న చెట్టు అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము పూర్తిగా. ఏ జబ్బున్న వాళ్ళు ఏ రకంగా వీటిని వాడుకుంటే ఏ ప్రాబ్లమ్స్ తొలగుతాయనేది చెప్పుకుందాం. లేడీస్ ప్రాబ్లమ్స్తో సహా అన్ని, జెంట్స్ ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ కానీ ఏవైనా వగైరా ఈ మొత్తం తెలుసుకుందాం. ఇవన్నీ మీకు మీ అందుబాటులో ఉంటే మీరు చేసుకొని మీ వ్యాధుల్ని తరిమి కొడతారని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ మేము చేసుకోలేమండి, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని అంటే మా దగ్గర కూడా ఉన్నాయి. కింద వాట్సాప్ నంబర్ ఇస్తామండి. ఆ నంబర్కి మీరు మెసేజ్ చేసి కాంటాక్ట్ అయ్యారు అని అంటే మీకు ఏమేం ప్రాబ్లం టెస్టులతో సహా పెడుతూ ఉన్నారంటే మీ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవి మళ్ళీ తిరిగి రాకుండా రూట్ కాజ్తో సహా పోయే విధంగా చెప్తామన్నమాట. ఇవన్నీ మేము ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, జూలై 5వ తారీఖు యాప్ వచ్చిన సందర్భంగా ఆఫర్ పెడుతున్నామండి. ఈ ఆఫర్నంతా మీరు యూజ్ చేసుకుంటారని, ఈ ఆఫర్లో మీకు చాలా తక్కువగా వస్తాయి కాబట్టి ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని మీరందరూ మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంతో కాపాడుకుంటారని ఇవన్నీ తెలియజేస్తున్నాం. మరి వీడియో అయితే పెద్దదవిద్దండి. ఇది ఏ విధంగా ఏ పాటు ఎలా ఉపయోగించాలి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి అనుకోండి, అలాంటి వాళ్ళు ఉత్తరేణి వేరు కానీ గింజలు కానీ ఆకు కానీ ఏదైనా సరే చిలుములో పెట్టి పొగలాగా తాగుతూ ఉంటే, ఆ పొగను పీలుస్తూ ఉంటే ఉబ్బసం తగ్గిపోయిద్ది. ఇక ఉత్తరేణి గింజల్ని బాగా దంచి పొడి చేసేసి 100 గ్రాముల పొడికి 10 గ్రాములు ఉప్పు కలుపుకొని పళ్ళు తోముకుంటూ ఉంటే పిప్పి పన్ను పోద్ది, లోపల పురుగులు చచ్చిపోతాయి, గారబోయిద్ది, పళ్ళు తళతళలాడిపోతాయి. మరి మూత్రపిండాలలో రాళ్ళు కూడా అంతే. పచ్చి ఉత్తరేణి గింజలు తీసుకురావాలి. నేను ఇప్పుడు మీకు చూపించిన ఎండు అన్నమాట. అవే పచ్చిగా ఉన్నప్పుడు తెచ్చుకొని 10 నుంచి 20 గ్రాముల దాకా నీటితో నూరుకొని వడకట్టుకొని ఆ నీటిని పరగడుపున రోజుకు ఒక్కసారి కనుక తాగుతూ ఉంటే మూత్రాశయంలో ఉన్న రాళ్ళు మొత్తం కూడా మూత్రం ద్వారాగా
పడిపోయి మూత్రపిండాల బాధ కూడా తగ్గిపోయిద్ది. అట్లానే సుఖప్రసవానికి ఉంది, ఇంకా అనేక రకరకాల జ్వరాలకు ఉంది, రక్తపు మొల్లలకు ఉంది, సన్నగా ఉండి ఒళ్ళు పెరగని పిల్లలకి ఉంది, బోధకాలకి ఉంది, రక్తహీనతకి ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. పుట్టుకతో బాగుండి పెరిగేటప్పుడు చచ్చిపోయే పిల్లలకండి ఇది. ఉత్తరేణి ఆకులు చూపిస్తున్నాను చూడండి, సహదేవి, ఆ సహదేవి వేర్లు, మిరియాలు ఈ 3 సమానంగా తీసుకొని చక్కగా నూరుకొని గుళికలు చేసేసుకొని అవి రోజుకి 3 పూట్ల పిల్లలకి తల్లిపాలల్లో కలిపి నాలుగు నాకిస్తూ ఉంటే బిడ్డలు పెరిగే కొద్దీ చక్కగా ఎదుగుతారు. ఇలాంటివి బిడ్డలు పుట్టక ముందే చచ్చిపోతూ ఉంటే, అంటే అబార్షన్లు అవుతూ ఉంటే, కన్సీవ్ అయిన రోజు దగ్గర నుంచి ప్రసవించేంత వరకు 2 పూట్ల తల్లి గనక వేసుకుంది అని అంటే మంచి సంతానం చక్కగా ఉంటుంది అన్నమాట.